కాకినాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా పనిచేస్తూ నరసాపురం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పదోన్నతిపై వెళ్తున్న మానుపూడి వెంకటరమణ సన్మాన సభ కాకినాడ స్మార్ట్ సిటీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ కృష్ణారావు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ బాలసుబ్రహ్మణ్యం, కార్యాలయ సూపరింటెండెంట్, టీపీవీఓలు, సచివాలయం టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది దుస్సాలువాలతో, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వెంకటరమణ కాకినాడ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా కాకినాడ మాస్టర్ ప్లానింగ్ రూపకల్పనలో ఎంతో సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. మెయిన్ రోడ్ విస్తరణ చేపట్టిన సమయంలో రోడ్డు వైండింగ్లో అటు స్థల యజమానులకు, ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఇరువురిని సమన్వయం చేసుకుంటూ పనిచేశారని అన్నారు. మెయిన్ రోడ్ వైండింగ్ చేయడంలో ఎటువంటి వివాదాలు లేకుండా కీలక పాత్ర పోషించారని అన్నారు. కాకినాడ నగరంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను నిలుపుదల చేయడంలో ఎటువంటి ఒత్తిడులకు తలవంచకుండా తన విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలను పొందారని అన్నారు. ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. నరసాపురం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా మరింత సమర్థవంతంగా పనిచేసి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీబీఓలు, సచివాలయ టౌన్ ప్లానింగ్ విభాగం తదితరులు పాల్గొన్నారు. అలాగే అప్పుడు నేను మాత్రం అదే టైంలో మా పాప 10th పెద్ద పాప 10th అవుతుంది, చిన్న పాప 9th. అదే టైంలో పాపలకి చక్కని ప్రమోషన్ వచ్చింది. ఏంటి వెళ్ళిపోవాలి ప్రమోషన్ కాబట్టి. ఎందుకు ప్రమోషన్ అనేది మన స్థాయి, అది హోదా అంతా తిరుగుతుంది, గొప్పగా ఉంటాం, కాళ్ళు తిరుగుతాం, ఎక్కడ ఉంటాం. కానీ ఇంకో రకం ఉంది కదా, ఫ్యామిలీ ఇలా ప్రమోషన్ వచ్చింది, శ్రీకోణం చేశారు, ఎలాగైనా వెళ్తారా అని అనగానే ఈ బతిని అంతా నా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడని తను ఇలా ఫీల్ అయ్యి మా మిసెస్ సడన్గా కొంచెం పిల్లలను త్వరగా పడటం ఏం జరిగింది. లేదమ్మా ఎంత కంగారు పడదని ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫ్యామిలీ బాగుంది. ప్రమోషన్ అయితే ఎప్పుడన్నా ఏదో వదిలిన ఆశ ఉండడం ఏదో బెనిఫిట్, ఓకే అంతే తప్ప లేదు. ఇప్పుడైతే మాత్రం ఇలాగే ఏం జరిగినా మన మంచిగా అనుకునే తత్వం ఉండాలి కదా అని నేను మొదలుగా ఏదో జరుగుతుంది, ఒకసారి బ్యాడ్ జరుగుతుంది, మనం అంతా గుడ్ జరగాలనే ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. 10 మంది ఒకసారి నెగిటివ్ కూడా జరుగుతుంది. పాజిటివ్ జరిగితే ఎంతలా యాక్సెప్ట్ చేస్తామో, నెగిటివ్ జరిగితే అంత ఈజీగా అంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటేనే మనం ఫ్రీగా ఉండగలం అనేది మా కాన్సెప్ట్. అది అలా 96లో సర్వీస్ ఇంటర్వ్యూ జరిగింది. 96 ఇంటర్వ్యూ, 96 నవంబర్ ఫస్ట్ శుభ్రం జరగడం, అమలాపురం ఉండటం, ఇవన్నీ రకరకాలు. అలాగే ఇప్పుడు 12వ చేసినకి వెళ్తున్నాను. అమలాపురం, బొబ్బిలి, మండపేట, సామకోట, ఏలూరు, తాడేపల్లిగూడెం, చంద్రపూడి, కాకినాడ అండ్ నరసాపురం, మండపేట లేదు లేదు ఇలాగ ఈ సచివాలయ బ్యాచ్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ వీళ్ళతో కోఆర్డినేటర్ చేసి తాడేపల్లిగూడెంలో ఇలాగే అక్కడ కూడా ఒక మంచి అక్కడ ఉన్న 35 మందిలో ఉన్నారు. అందులో 15 మంది బాగా యాక్టివ్గా ఉండడం, వాళ్ళని ఆఫీస్కి తీసుకురావడం, అందులో వాళ్ళు కూడా ప్రసాద్ సెక్రటరీగా గారు అందులో ఫోన్ చేస్తా ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంటాం. అలాగే ఎందుకంటే టీమ్ అందరితో ఏదో ఫ్యామిలీకి పిక్కపాటి మాట్లాడుకుంటూ వాళ్ళతో ఉంటుకోవడం అనేది నాకు అలవాటు. సాయంత్రం అయిపోయినా ఆఫీస్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటే నవ్వుకుంటూ ఉంటాం. అదొక ఈక్నాట్ అలవాటు అవుతుంది, లేదా ఇంకో రకంగా ఉంటుంది. వాళ్ళు ఎవరితో బట్టి వాళ్ళకి అలా ఉంటాం, అదొక అలవాటు మనకి. మన పిల్లల పార్టీలో అందరూ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళందరూ ఉన్నారు. అనుభవం నాకు తెలిసిందే వాళ్ళ క్వాలిఫైడ్ పర్సన్స్ అందరూ కూడా. కానీ కొంచెం చిన్న డ్రాబ్యాక్ నేను గమనించింది ఏంటంటే వాళ్ళకి చిన్న
తొలికి కొంచెం లోపలికి. అంటే ప్రోత్సాహం ఇవ్వడం, వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి ఇది ఇలా చెప్పడం కొంచెం ఒక 5 years బట్టి బాగా బరువుగా కానీ చెప్పేవాళ్ళు ఉంటే ఇంకా బాగా చాలా ఫాస్ట్గా మేము గమనించింది కూడా. అందుకే తెలిసిన ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మా టీము, నేను ఎడపురం, తర్వాత మెయిన్ రోడ్డు, తర్వాత 3 ఆ టీం అందరికీ కూడా వాళ్ళు ఎలా అనుకున్నా కూడా నేను చెప్తానే ఉంటుంది. పేపర్ మాట్లాడాలి, ట్రంప్ పెట్టాలి, ఇలా రాయాలి, పిల్లలు రాయాలి అట్లా చెప్పేవాళ్ళు. దాంట్లో తీసుకుంటూ వాళ్ళు పాత్రగా తీసుకుంటా కొంతమంది అంత చెప్పుకుంటే వెళ్తారు. ఏదైనా నేర్చుకోవాలి కదా, మీకు చెప్పేయడం లేక కొంచెం ఆల్మోస్ట్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఆల్మోస్ట్ చెప్పగలదు, రీచ్ అవ్వలేదు కాదు. అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ కేఎంసీ. అందరూ మన చాలా బాగా కోఆపరేటివ్గా ఉంటారు. మన సచివాలయ చాలా ఇంకా కాకుండా స్టాఫ్తో చెప్పగలుగుతుంది. స్టాఫ్ అంటే అందరూ ఇక్కడ చాలా బాగా కోఆపరేటివ్గా, సైలెంట్గా, వైలెంట్ ఉండదు, సైలెంట్గా పొద్దున్న వచ్చి ఆయన పని కూడా ఇవ్వడం తప్ప సాయంకాలం వెళ్ళేవాళ్ళకి మన రాయలసీమ గడప పప్పుకెళ్దాం పప్పుకెళ్దాం అటువంటి మంచి చట్టి కూడా ఎండిపోతుంది. ఇలా తెలకుండా లేదండి కాబట్టి అంటే జనరల్గా నేను లైఫ్ అంటే మనకి చాలా ఇది అంటే 25 వరకు ఎడ్యుకేషన్, ఇంక దాని ముందు కూడా ఉంది. 5 వచ్చేదాకా 5 వచ్చేదాకా మనకి ఏం తెలియదు కదా, ఏదో రాయడానికి 5 నుంచి 22 దాకా ఎడ్యుకేషన్, 22 తర్వాత ఒక 5 ఏళ్ళు జాబ్, ఆ తర్వాత బిడ్డ అవుతుంది, తర్వాత జాబ్ వచ్చింది, జాబ్తో మళ్ళీ ఒక 30 ఏళ్ళు, 50 60 ఉంటుంది. తర్వాత ఇంకేముంటుంది అలాగే